ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా. నాకు చాలయ్యా ఓ యేసయ్యా. నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా. నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా. నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా. నీ దీవెన నాకు చాలయ్యా నీ దీవెన నాకు చాలయ్యా ఓ కరుణామయ ఓ కరుణామయ ఓ కరుణామయ ఓ కరుణామయ. నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా. నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా. నన్ను ప్రేమించి నన్నాదరించి నీ సన్నిధిలో నన్ను నిలపితివి. నన్ను ప్రేమించి నన్నాదరించి నీ సన్నిధిలో నన్ను నిలపితివి. నీ దీవెన నాకు చాలయ్యా నీ దీవెన నాకు చాలయ్యా ఓ కరుణామయ ఓ కరుణామయ ఓ కరుణామయ ఓ కరుణామయ. నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా. నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా. ఈ లోక మనుషులు నన్ను ద్వేషించిన నీవు నన్ను మరువని దేవుడవు. ఈ లోక మనుషులు నన్ను ద్వేషించిన నీవు నన్ను మరువని దేవుడవు. నీ దీవెన నాకు చాలయ్యా నీ దీవెన నాకు చాలయ్యా ఓ కరుణామయ ఓ కరుణామయ ఓ కరుణామయ ఓ కరుణామయ. నీ
చాలయ్యా. ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా. ఓ మెస్సయ్యా. కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినా నీరాకడకు గుర్తులుగా ఉన్నవి. కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినా నీరాకడకు గుర్తులుగా ఉన్నవి. నీ సువార్తను నే చాటెదను, నీ సువార్తను నే చాటెదను. ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా. నీ ప్రేమే నాకు చాలయ్యా. ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా. ఓ మెస్సయ్యా నీ ప్రేమే నాకు చాలయ్యా. ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా. ఓ మెస్సయ్యా నీ దీవెన నాకు చాలయ్యా. నీ దీవెన నాకు చాలయ్యా. ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా. నీ ప్రేమే నాకు చాలయ్యా. ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా. ఓ మెస్సయ్యా. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించెను. ఆమేన్. సంతోషంగా ఆమేన్. నోవహును ఆశీర్వదించిన దేవుడు మనలందరినీ ఆశీర్వదించును గాక. నోవహు కుటుంబాన్ని దీవించిన దేవుడు మన కుటుంబాలను దీవించును గాక. హుషారుగా. నోవహు ఒక ప్రత్యేకమైన వాడు. నోవహు క్రొత్త నిబంధన సంఘానికి ఒక మాదిరికరమైన వాడు. నోవహు చెప్పాలంటే యుగానికి ఒక్కడు. ఆమెన్. ఆ మధ్య పేపర్లో సచిన్ టెండూల్కర్ యుగానికి ఒక్కడు అని బిరుదిచ్చారు. నేను అంటాను అసలైన యుగానికి ఒక్కడు నోవా. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో విషయాలలో అతడు మాదిరికరంగా ఉన్నాడు. ప్రభు రాకడికి ఒక హెచ్చరికగా ఉన్నాడు. నోవాహు ఒక నూతన ప్రపంచ నిర్మాణకుడు. ఆమేన్. రెండు ప్రపంచంలోనే ఎరిగినవాడు. నోవాహుకి ముందున్న ప్రపంచం, నోవాహునకు తర్వాత ఉన్న ప్రపంచం. నోవాహు పాపపు ప్రపంచంలో నుండి ఒక నిర్మలమైన ప్రపంచంలో అడుగు పెట్టినవాడు. ఆమేన్. చేతులెత్తి చెప్పాలి గట్టిగా, సంతోషంగా.
హల్లెలూయా. బైబుల్ అతని గూర్చి 7-fold డివైన్ క్యారెక్టర్ని పరిచయం చేస్తుంది. అతనిలో ఉన్న 7 దైవికమైన లక్షణాలు. కానీ నా ప్రసంగం అది కాదు, చెప్తాను, ఉపోద్ఘాతంగా మీకు చెప్తాను. నోవాహు నీతిమంతుడు, నంబర్ 1, రైచియస్ మ్యాన్, నీతిమంతుడు. నోవాహు నంబర్ 2, కృప పొందినవాడు. నోవాహు నిందారహితుడు, బ్లేమ్లెస్, నిందారహితుడు. నోవాహు విశ్వాస వీరుడు, నంబర్ 4. నంబర్ 5, నోవాహు విధేయత గలవాడు. నంబర్ 6, నోవాహు సహనం గలవాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎంతమంది అతనికి వ్యతిరేకంగా పరిహాసం చేసినా ఎవరిని పట్టించుకోకుండా సహనం గలవాడై వారితో పోరాడకుండా తన పనిలో నిమగ్నమైన వాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్. నోవాహు ఒక పట్టుదల కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే సాక్షి సమూహంలో ఒకడైన నోవాహు ప్రభు రాకల్లో ఒక వ్యక్తి ఎత్తబడటానికి కావలసిన పాఠమును అనర్గళంగా నేర్పించగలిగిన వాడు నోవా. రాబోయే ఉగ్రతలో నుంచి ఒక వ్యక్తి ఎలా తప్పించుకోగలడో అన్న పాఠాన్ని స్పష్టంగా బోధించగలిగిన వాడు నోవా. ఎన్ని శ్రమలైనా, ఎంత ప్రళయమైనా వాటన్నిటినీ అధిగమించి కష్టకాలంలో కృంగిపోకుండా పైకి 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 లేవగలిగిన పాఠాన్ని స్పష్టంగా బోధించగలిగిన వాడు నోవా. స్తోత్రం. బైబిల్లో రాస్తుంది, అతని గూర్చి వరదలు వస్తుంటే, దేవుని ఉగ్రత దిగుతుంటే, ఆ భయంకరమైన కఠోరమైన కష్టకాలంలో నోవాహు పైకి పైకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఓడ పైకి లేచెను అని రాస్తుంది బైబిల్లో. రెఫరెన్స్ రాసుకోండి, చదవనక్కర్లేదు. ఆదికాండం 7వ అధ్యాయం 17వ వచనం, 7:17 చదవండి ఒకసారి. లేకపోతే 7:17. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచింది. ఓడ లేచింది అంటే నోవాహు పైకి లేచాడు. స్తోత్రం. కష్టకాలములో దేవునితో ఎలాగూ నడవాలనో పాఠం నేర్పించగలిగిన వాడు నోవా. 18వ వచనం. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఓడ నీటిపై నడిచెను. నోవాహు దేవునితో నడుస్తున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు దేవునితో నడిచాడు. తాను ఓడలో ఉన్నప్పుడు ఓడ కూడా ప్రవాహ జలములో నడుస్తుంది, సాగిపోతుంది. కష్టకాలములో తప్పుడు నిర్ణయం తీసుకోకుండా, చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోకుండా, ఎంత కష్టమైనా ఉన్నతంగా నిలిచిన వాడే నోవాహు. అతని ఓడ అరారత్ పై కొండపైన నిలిచిపోయింది. అది ఎన్నడూ మరలా కిందికి దిగి రాలేదు. ఆమేన్, చెప్దాం గట్టిగా. అన్ని కాలాల్లో, అన్ని సమయాలలో ఆత్మ సంబంధమైన మనసు గలవాడు నోవాహు అన్న పాఠాన్ని మనకు ఒక హెచ్చరికగా నేర్పిస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు తానే స్పష్టంగా నోవాహు యొక్క ఉదాహరణ తీసుకున్నాడు. మనుష్య కుమారుని దినములలో నోవాహు లాంటి దినములు మరలా సంభవిస్తాయి.
అని నోవాను ఒక మాదిరిగా తీసుకున్నాడు. సాక్షాత్తు క్రీస్తే నోవా యొక్క ఉదాహరణ తీసుకున్నాడు. అంత మాత్రమే కాదు, దైవజనుడైన పౌలు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాస్తున్నప్పుడు అతడు విశ్వాస వీరునిగా పరిచయం చేస్తున్నాడు. ఆమెన్, ఆమెన్. దైవజనుడైన పేతురు తన పత్రికలో 3వ అధ్యాయంలో రాస్తున్నప్పుడు నోవాహు రక్షింపబడినాడు, ఉగ్రతలోంచి తప్పించబడ్డాడు అని నోవాహును గూర్చి ఒక చక్కటి ప్రోత్సాహమైన వర్తమానం ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రవక్త అయిన హెస్కేల్ 14:14లో అతడు నీతిపరుడని, ప్రజలకి సువార్త విరామం లేకుండా ప్రకటించాడని, ఎంతో ఓర్పుతో ప్రజల కొరకు విజ్ఞాపన చేసిన వాడని హెస్కేల్ నోవాహును గూర్చి పరిచయం చేస్తున్నాడు. ఒకసారి 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పాపపు ప్రపంచంలో నుండి ఒక నిర్మలమైన ప్రపంచంలో అడుగు పెట్టడానికి ఒక మాదిరి నేర్పించిన వాడు నోవా. ఎన్నో విషయాలు అతడు మాదిరికరంగా ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యమైన మాదిరి నోవాహు ఒక మంచి కుటుంబ వ్యవస్థాపకుడు. చేతులెత్తి స్తోత్రం చేద్దాం, ఇంకొంచెం గట్టిగా చెప్దాం. ఇది మన ప్రార్థనాంశం, ప్రసంగాంశం. నోవాహు ఒక మంచి కుటుంబీకుడు. ఒక్కసారి నేను చెప్పే మాటలు అలాగూ తలపోస్తూ నోవాహు కుటుంబాన్ని మీ ఎదుట పెట్టుకొని ఒకసారి చూడండి. తలుపులు తీసి నోవాహు కుటుంబంలో ఒకసారి తొంగి చూడండి. ఎంత సంతోషంగా ఉంది ఆ కుటుంబం. ఆమేనండి. ఆ కుటుంబం సమాధానం కలిగిన కుటుంబం. నోవాహు కుటుంబం ఒకరికి ఒకరు సహకరించుకునే కుటుంబం. నోవాహు కుటుంబం ఒకరికి ఒకరు లోబడే కుటుంబం. నోవాహు కుటుంబం విధేయత గల కుటుంబం. నోవాహు కుటుంబం సహనం కలిగిన కుటుంబం. తండ్రి మాత్రమే కాదు సహనం గలవాడు, పిల్లలు కూడా సహనం కలిగి ఉన్నారు. ఆమేన్. వాళ్ళు వీళ్ళు వస్తారు, వచ్చి నోవాహును బాగా ఏడిపిస్తారు. ఏమని ఏడిపిస్తున్నారంటే, ఓడ కట్టేవాడు సిటీలో కడతాడా, హార్బర్లో కడతాడా? ఓడ రేవులో ఓడను కడతాడా, సిటీలో కడతాడా? అది నిజంగా అమాయకంగా పిచ్చిగానే ఉంటుంది. ప్రజలందరూ దాటు పట్టిస్తున్నారు. నట్టు లూజ్ అయింది అన్నారు, వీడు పిచ్చోడు అన్నారు. కానీ పిల్లలు ఎవ్వరు టెంప్ట్ కాలేదు. తండ్రితో పాటు పిల్లలు కూడా సహనం కలిగి వారికి అప్పగింపబడిన పనిని నమ్మకంగా చేస్తూ పనిలో నిమగ్నమైపోయి ప్రజల జోలికి వెళ్ళకుండా, గొడవాడే మనసు లేకుండా సమాధానంతో తమ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రోజున దేవుడు నోవాహును తన కుటుంబమును ఆశీర్వదించెను. ఆమేన్. ఎలాంటి ఆశీర్వాదం అది? అది మామూలు ఆశీర్వాదం కాదు. నోవాహుకి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎలాంటి ఆశీర్వాదం అంటే, నేను ధ్యానిస్తున్నప్పుడు ఎంత సంతోషంలో మునిగిపోయానో మీకు చెప్తాను. మునుపు ఎన్నడూ కూడా నోవాహుని గురించి అంత ఆలోచన చేయలేదు. నోవాహులో ఇంత ఉందా అని నా ధ్యాన వేళలో తెలుసుకున్నాను. ఆమేన్. సంతోషంగా దేవుడు నోవాహుని ఎలాగో ఆశీర్వదించాడో ఆ ఆశీర్వాదం మీకు వివరిస్తాను. ఒక సేవకునిగా, సంఘ కాపరిగా నా అభిలాష, నా ప్రార్థన, నా దీవెన మీ కొరకు ఏమిటంటే, నోవాహును ఎలాగూ దీవించాడో దేవుడు మిమ్మల్ని అలాగూ దీవించాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నోవాహుకి ఇచ్చిన ఆశీర్వాదం సాధారణమైంది కాదు, స్పెషల్ బ్లెస్సింగ్, వెరీ వెరీ స్పెషల్. కొద్దిగా సౌండ్, స్పెషల్ బ్లెస్సింగ్. అందుకే నేను దానికి ఏమని నామకరణం చేశానంటే,
ఎస్పీ బ్లెస్సింగ్స్. ఆమె 7-fold ఎస్పీ బ్లెస్సింగ్స్. మేము ప్రయాణాల్లో వెళ్తున్నప్పుడు మాకు అక్కడక్కడ టీ అడ్డా ఉంటుంది. టీ అడ్డా, ఛాయ్ అడ్డా. మమ్మల్ని చూసిన వెంటనే వాడు అంటాడు, రే సార్ వచ్చినాడు, ఎస్పీ ఛాయ్ అంటాడు. స్తోత్రం. ఎస్పీ ఛాయ్ అంటే స్పెషల్ ఛాయ్ అని, పెసలు అని. ఆమె హల్లెలూయా. దేవుడు నోవాకి విశేషమైన దీవెనిచ్చాడు. నా ఆశ మీరందరూ రాసుకోవాలని. సూపర్ బ్లెస్సింగ్స్ ఇవి, మామూలు బ్లెస్సింగ్లు కావు ఇవి, స్పెషల్ బ్లెస్సింగ్. నంబర్ 1 రాసుకోండి, అందరూ రాసుకోండి. సూపర్ ప్రొటెక్షన్, ఎస్పీ బ్లెస్సింగ్స్. నంబర్ 1 సూపర్ ప్రొటెక్షన్. తెలుగులో విశేషమైన రక్షణ. విశేషమైన రక్షణ. యవనస్తులు రాసుకోండి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. సూపర్ ప్రొటెక్షన్ నంబర్ 1. నంబర్ 2 సూపర్ పవర్. చెప్పండి గట్టిగా, సూపర్గా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా, బ్రదర్స్ చెప్తారు గట్టిగా. ఏం పవర్? సూపర్ పవర్, విశేషమైన అధికారం. నంబర్ 3 సూపర్ ప్రొవిజన్. సూపర్ ప్రొవిజన్, విశేషమైన పోషణ. విశేషమైన పోషణ. స్తోత్రం. హల్లెలూయా. నంబర్ 4 సూపర్ ప్రామిస్. సూపర్ ప్రామిస్, విశేషమైన వాగ్దానం. విశేషమైన వాగ్దానం. నంబర్ 5 సూపర్ ప్రాస్పెరిటీ. సూపర్ ప్రాస్పెరిటీ, విశేషమైన అభివృద్ధి. విశేషమైన అభివృద్ధి. నంబర్ 6 సూపర్ ప్రోజినీ. సూపర్ ప్రోజినీ, దట్ ఈస్ టు సే జీనియాలజీ. సూపర్ జీనియాలజీ, రైమింగ్ కొరకు సూపర్ ప్రోజినీ, విశేషమైన సంతతి. సంతతి, విశేషమైన సంతతి. నంబర్ 7 సూపర్ ప్రివిలేజ్. సూపర్ ప్రివిలేజ్, విశేషమైన ఆధిక్యత. నోవాహు తన కుటుంబం అంతటిని దేవుడు రక్షించాడు. అన్ని ఆశీర్వాదాల కంటే విశేషమైన సూపర్ బ్లెస్సింగ్ ఏమిటంటే నోవాహు కుటుంబంలో ఒక్కడు విడువబడలేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. చదవం గట్టిగా. పేతురు రాస్తాడు. పేతురు రాస్తున్నాడు, ప్రపంచమంతా నశించిపోయింది. ప్రపంచంలో ఒక్కడు మిగలలేదు. ఒక్కడు రక్షించబడలేదు. అందరూ నశించిపోయారు. కానీ అదే సమయంలో నోవాహు కుటుంబంలో ఒక్కడు నశించిపోలేదు. అందరూ రక్షించబడ్డారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరుచున్న తండ్రి ఈ రోజున నీతో మాట్లాడుచున్నాడు. ఆమేనండి, ఆమేన్, ఆమేన్ గట్టిగా. మీ ఇంటిలో అందరూ రక్షణ పొందాలని ఆశించేవాడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఒక ప్రత్యేకమైన సందేశం. నేనంటే నీ భర్త రక్షించబడాలి, నీ భార్య రక్షించబడాలి, నీ కుమారులు మీ కుమార్తెలు రక్షించబడాలి, మీ అల్లుళ్ళు మీ కూతుర్లు రక్షించబడాలి,
మీ అల్లుళ్ళు, మీ కోడళ్ళు రక్షించబడాలి. మీ అత్తలు, మీ మామలు, మీ తండ్రులు, మీ తల్లులు రక్షించబడాలి. మీ ఇంట్లో ఉన్న వారందరూ రక్షణలోకి రావాలి. నేనంటాను, మీరంటారా, ఇది వాస్తవమా? ఇది నిజమా? ఇది సాధ్యమా? నేనంటాను, నీకు సాధ్యం కాదు, నాకు సాధ్యం కాదు. కానీ రక్షించేది నీవు కాదు, నేను కాదు, నా దేవుడు రక్షిస్తాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా. రక్షించటం మాత్రమే కాదు, రూపాంతరంలోకి నడిపిస్తాడు. నువ్వు అంటావు, ఆయన ఎక్కడ మారుతాడులేండి, మా ఆయన సంగతి మీకు తెలియదు, కానీ మీరేదో ప్రసంగం దూరంలో వెళ్తున్నారు, కానీ మా ఆయన సంగతి మీకేం తెలుసండి, ఆయన మారడు అంటావేమో. నేను అంటాను, ఆయన మాట్లాడితే రాళ్ళు కరిగిపోతాయి. ఆమేన్. కొంచెము కూడా నీరు పీల్చుకోలేని గుణమైన బండను సైతం నీటి ప్రవాహాలు ప్రవహించే శక్తి కలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. బండలో నుంచి నీరు రప్పించగలిగిన వాడు. సాధారణమైన నీటిని ద్రాక్షరసంగా మార్చగలిగితే, ఒక సౌల్ని పౌలుగా మార్చగలిగితే, ఒక దొంగని, హంతకుని అద్భుతమైన సాక్షిగా మార్చగలిగితే, దేవుడు మన కుటుంబాన్ని తప్పకుండా రక్షిస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో మనకు ఆ వాగ్దానం ఉంది. We have such a great promise. నోవా కుటుంబం అందరూ రక్షించబడిన కుటుంబం. అంత మాత్రమే కాదు, దేవుని మనసులో ఉన్న ఆలోచన చూసారా? ఒకనాడు యెరికో పట్టణంలో ప్రజలందరితో పాటు రాహాబు కుటుంబము నశించిపోకుండా రాహాబుతో యెహోషువ మాట్లాడుతున్నాడు. ఈ పట్టణంలో నీకు ఇంకెవరైనా ఉంటే, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, ఎవరైనా కానివ్వండి, వారందరినీ గదిలో పిలుచుకో, వారిని కాపాడుట బాధ్యత మాది. ఆమేన్. యెరికో ప్రాకారాలు కూలిపోయినప్పుడు, ఎర్రని దారం కట్టబడిన ఇల్లు కూలిపోతూ, యెరికో ప్రాకారం నశించిపోయినప్పుడు, అందులో పట్టణ వాసులందరూ చంపబడ్డప్పుడు, నశించిపోయినప్పుడు, ఎర్రని దారం కట్టబడి అందులో కాపుదల అనుభవిస్తున్న బిడ్డలకి ఏ హాని కలగదా? యెహోషువ మాటిచ్చాడు. హెబ్రీ భాషలో యెహోషువ అని పేరుకి జీసస్ అని అర్థం. జీసస్, యెహోషువ రక్షకుడు అని అర్థం. రెండు పేర్లకు అర్థం రక్షకుడు. ఆనాడు యెహోషువ ఎర్రని దారం చేత రాహాబు కుటుంబానికి రక్షణ కలగజేసిన దేవుడు, ఈనాడు యేసయ్య ఎర్రని దారం కంటే శ్రేష్టమైన తన రక్తము చేత కుటుంబీకులందరినీ రక్షించుటకు సమర్థుడు. ఆమేన్. ఆమేన్. యేసు రక్తం హేబేలు రక్తం కంటే మరి శ్రేష్టంగా ప్రోక్షణ పలుకు ప్రోక్షణ రక్తం. హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం. అంటే యేసు రక్తం అంట పలుకుతుందంట. ద బ్లడ్ ఆఫ్ జీసస్ స్పీక్స్ అవుట్. యేసు రక్తం పలుకుతుందంట. ఏమని పలుకుతుంది? హేబేలు కంటే శ్రేష్టముగా పలుకుతుంది. ఆమేన్. హేబేలు అంటాడు, నాన్న నన్ను చంపాడు, నాన్న నన్ను చంపేశాడు, పగ తీర్చుకో, వాని దవడ ఎముకలు ఎరగొట్టు, వాని కొంప కాల్చు అంటుంది హేబేలు రక్తం. అంతకంటే శ్రేష్టంగా పలుకుతున్న యేసు రక్తం ఏమంటుందో తెలుసా? వారిని క్షమించు. ఆమేన్. హల్లెలూయా. వారేమి చేయుచున్నారో తెలియదు ప్రభువా, వారిని క్షమించు. క్షమించుటకు సకల హక్కు, అధికారం, శక్తి కలిగిన ఆ రక్తం నీ కుటుంబం మీద ప్రోక్షించునుగాక. ఆమేన్. తగిన కాలం వస్తుంది. ఎప్పుడు రక్షిస్తాడు? ఇంకెప్పుడు పాస్టర్ గారు అంటారేమో. డేట్ అడగకండి, సమయం అడగకండి. ఒక దినం వస్తుంది. ఆ దినమున పరిశుద్ధాత్మ దేవుడే మీ వాళ్ళను ఒప్పింపచేస్తాడు. ఆమేన్. ఒక దినం వస్తుంది.
యేసుని తడుములాడి కనుగొనే దినం, ప్రభువైన యేసు క్రీస్తే నా రక్షకుడు అని ఒప్పుకునే దినం. ఆ దినం వచ్చినంత వరకు పట్టు వదలకుండా మీ వాళ్ళ కొరకు ప్రార్థన చేయుట బాధ్యత నీదై ఉంది. ఆమేన్. విసుగు చెందవద్దు. ఓరల్ రాబర్ట్స్ గారు తన స్నేహితుల కొరకు 30 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. మహాభక్తుడు మరొకడు ఉన్నాడు, తన భార్య కొరకు జీవితకాలం అంతా ప్రార్థన చేశాడు, మారలేదు. అతడు ఎలాంటి ప్రసంగికుడో తెలుసా? ప్రపంచంలో విప్లవాన్ని తెచ్చిన భక్తుడు, ఒక గొప్ప అద్భుతంగా సేవలో వాడబడిన భక్తుడు. కానీ విని ఎరగని అద్భుతాలు చేశాడు. కానీ మానకుండా తన భార్య కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తన పరిచర్య కాలంలో ఎన్నడూ మారలేదు ఆమె. ఒకరోజు చనిపోయాడు. ఆ దైవజనుడు చనిపోయాడు. సమాధికి తీసుకెళ్ళారు. సమాధి చేస్తుండగా అతని గూర్చి ప్రజలు సాక్ష్యం ఇస్తున్న సమయంలో ఒక్క సాక్ష్యం తన భార్యను పట్టుకుంది. ఆ సమాధుల్లోనే, ఆ దొడ్డిలోనే యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించింది. మీ ప్రయాసం క్రీస్తునందు ఎన్నడూ వ్యర్థం కాదు. ఆమేనండి. ఆమేన్. మీరు మీ పిల్లల కొరకు కారుస్తున్న కన్నీరు దేవుడు బుడ్డిలో దాచి ఉంచాడు. విసుగు చెందకండి. ఒకరోజు ఆ బుడ్డిలో ఉన్న ఆ కన్నీటితో మీ పిల్లల పేర్లు దేవుడు తన జీవ గ్రంథంలో రాసుకుంటాడు. ఆమేన్. చేతులెత్తి చెప్పండి, గట్టిగా చెప్పండి, హుషారుగా. హల్లెలూయా. రక్షించుటకు సమర్థత కలిగిన దేవుడు, ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనైనా రక్షించగలిగిన వాడు. ఒకరోజు ఒక రాజు అంటాడు, 7 అంతలుగా వేడి చేయబడిన మండుచున్న అగ్నిగుండం ఎదుట నిలబడిన రాజు అంటాడు, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మిమ్మల్ని కాపాడుతాను. ఈ విగ్రహానికి మీరు నమస్కారం చేయండి. అందుకు ఆ భక్తులు అన్నారు, ఆ 3 యవనస్తులు అన్నారు, నీవేందయ్యా రక్షించేది, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, ఆత్మాహుతి దళాలు కాల్చుకొని చచ్చిపోతున్నారే, వాళ్ళకంటే శ్రేష్టముగా మా జీవితాలు, మా ప్రాణాల్ని అగ్నికి ఆహుతి చేసుకుంటాం. మేము చంపబడటానికి సిద్ధంగా ఉన్నాం. విగ్రహారాధన చేయదలుచుకోలేదు. మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఈ రోజున మీరు అదే మాట చెప్పండి, దేవుడు మీ కుటుంబాన్ని తప్పకుండా రక్షిస్తాడు. అందరూ మీ 2 చేతులు పైకెత్తండి. అందరు 2 చేతులు పైకెత్తండి. ఒక్క క్షణం మీరు కళ్ళు మూయండి. పర్వాలేదు, అలాగే కూర్చోండి. మోకరించాలనిపిస్తే మోకరించు. భారం నీ హృదయంలో, నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ గుండెల్లో ఆవేదన రగులుతుంటే ఒక్కసారి ఇది ఒక అవకాశం, అనుకూల సమయం ప్రభు నీకు ఇస్తున్నాడు. బహుశా ఇదే నీళ్లు కదిలించే సమయమేమో. బేతేస్తా కోనేటి అద్భుతం చేయుటకు దిగి వచ్చిన దేవుడు ఈ రోజున మన మధ్యలో దిగి వచ్చాలని నమ్మండి, విశ్వసించండి. చెప్పు, నీ వాళ్ళ కొరకు పేర్లు చెప్పు. ఎవరు రక్షించబడాలని ఆశిస్తున్నావో వారి పేరు చెప్పి ఒక్క నిమిషం ప్రార్థన చేయి. స్వరమెత్తి ప్రార్థన చేయి. భర్త కొరకు ప్రాధాన్యపడుతున్నావా? కాళ్ళు పట్టుకో, యేసయ్య కాళ్ళు పట్టుకొని అడుగు. సరిపోదు, ఈ ప్రార్థన సరిపోదు. లోపల నుండి రావాలి. దైవజనుని మాట మీద నమ్మకం ఉంచు. ప్రభు ఇప్పుడే ఒక వాక్కును పంపించి సంధించగలిగితే ఒక అద్భుతం జరిగిపోతుంది. రిక్కర బలారాంతి కషంధర బలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు, పేరు చెప్పు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్న వాళ్ళ పేరు చెప్పు. కుమారుని పేరు చెప్పు, నీ కోడలి పేరు చెప్పు, నీ అత్త పేరు చెప్పు.
అయ్యా మార్చయ్యా, ఒక్క మాట. థ్యాంక్ యూ జీసస్. దేవుడు తన పిల్లల్ని ఎలాగూ రక్షించాలో సమయం, అవకాశం సమస్తము కొరకు కనిపెట్టుకొనిచున్న దేవునికి నీ ప్రార్థన తోడు అవసరమని నేడు ప్రభు నీకు గుర్తు చేస్తున్నాడు. నీవు దేవునికి లోబడగలిగితే మీ పిల్లలు మీకు లోబడతారు. ఆమేన్. ఎక్కడ మీరు దేవునికి సంపూర్ణంగా లోబడట్లేదో ప్రభు మిమ్మల్ని పరీక్ష చేసుకోమని ప్రభు కోరుచున్న సమయం. ప్రభుకు మీరు అప్పగించుకోండి. మీ పిల్లలు తప్పకుండా ప్రభుకు అప్పగించుకుంటారు. ఆమేన్, ఆమేన్. కుటుంబం అంతటినీ మార్చాడు. ఆయనకి ఏది అసాధ్యం? చూడండి, మార్చేవాడు ఒక సాధారణమైన శక్తి కాదు, అది అపరిమితమైన శక్తి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపరిమితమైన శక్తి. దేవుడు నోవాహు కుటుంబాన్ని ఎలాగో రక్షించాడో మనందరి కుటుంబాన్ని రక్షించునుగాక. ఆమేన్. ఒకరోజు దైవజనుడైన పౌలు గారు ఒక చెరసాల అధికారికి వాక్యాన్ని బోధించాడు. ఆ వాక్యం విన్న అతను జరిగిన అద్భుతాన్ని చూసి ఖైదీలు పారిపోయారని తలంచి తన మీద ఆ నేరం మోపబడుతుందేమోనని భయపడి ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నం చేసిన సందర్భంలో దైవజనులు, ఆగు, నిన్ను నీవే ఏ హాని చేసుకోకో, మేము ఎక్కడికి పారిపోలేదు, ఇదిగో మేము ఇక్కడే ఉన్నాం అని సువార్త చెప్పారు. ఆ సువార్తను అంగీకరించి మారు మనసు పొంది అదే రోజు దైవజనుడు ఆ అధికారి తన ఇంటికి వెళ్తే ఇంట్లో సువార్త ప్రకటిస్తే ఇంటి వారందరూ రక్షించబడిరి. ఆమేన్. కొర్నేలు ఇంటి వారందరినీ రక్షించిన దేవుడు మన దేవుడై ఉన్నాడు. లూదియా ఇంటి వారిని రక్షించిన దేవుడు మన దేవుడై ఉన్నాడు. నోవాహు కుటుంబాన్ని రక్షించిన దేవుడు మన దేవుడై ఉన్నాడు. జైలు అధికారి కుటుంబాన్ని రక్షించిన దేవుడు మన దేవుడై ఉన్నాడు. యెహోషువ దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన కుటుంబాలు ఇవి. అందుకే ఈ కుటుంబాల దేవుడు మీకు పరిచయం చేసి మీ విశ్వాసాన్ని రేపుతున్నాడు. కఠినము అనుకోకో, కఠినత్వాన్ని మార్చగలిగిన దేవుడే మన దేవుడు. ఆయనందు నమ్మకం ఉంచు, దేవుడు నీ కుటుంబాన్ని రక్షించునుగాక. నెంబర్ టూ సూపర్ పవర్. చెప్పండి గట్టిగా. ఆహా, సూపర్గా చెప్పట్లేదు మీరు, ఇంకొంచెం సూపర్గా చెప్పండి. బ్రదర్స్ సిస్టర్స్ అందరు కలిసి చెప్పండి. ఏం పవర్? సూపర్ పవర్. ఆమేన్. 9వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం, 2nd వర్స్. ఏమైందిరా మైక్కి ఈరోజు? మీ భయమును మీ బెదరును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ఒకసారి అందరు మీ తలలు పైకెత్తండి. అందరు మీ తలలు పైకెత్తండి. దేవుడు అంటున్నాడు, ఇదిగో
ప్రతి భూజంతువుకి, ప్రతి మృగానికి, నేలలో ప్రాకే ప్రతి పాముకి, ప్రతి పురుగుకి మీ భయం వాటికి ఉంటాయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని చూసిన వెంటనే వాటికి భయము కలిగిస్తాను. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? మీరు వెళ్తున్నప్పుడు దారిలో పాము వచ్చిందనుకోండి, మీతో కలిసి నడుస్తుందా? చెప్పాలి గట్టిగా. అంతు లేకుండా పారిపోతుంది. అది ఎంత పెద్ద నాగుపామైనా పారిపోతుంది అంతే. కారణం ఏంటంటే నీ విషయంలో దేవుడు వాటికిచ్చిన ఆజ్ఞ అది. ఏ పాము, వారిని చూసిన వెంటనే నువ్వు భయపడాలి. వారి భయం నీకు ఉండాలి. దేవుడు పెట్టిన భయం అది. ఆమేన్, ఆమేన్. సరే, పాము భయపడి పారిపోయింది. సింహాలు, పులులు కూడా భయపడతాయి మనల్ని చూసి. స్తోత్రం. ఏమో డౌటే పాస్టర్ గారు. మీరు అడగండి, సింహాలు, పులులు కూడా భయపడతాయా? మీరు అడగండి పాస్టర్ గారు, సింహాలు, పులులు కూడా మనకు భయపడతాయని అడగండి. తప్పకుండా భయపడతాయి. అందుకే అవి అడవిలో ఉన్నాయి. ఎప్పుడైనా పులులు ఎన్టీపీసీలో చూసారా? తిలక్ నగర్లో సింహం చూసారు ఎప్పుడైనా? చెప్పాలి. చూడలేదు. దానికి భయం ఇక్కడ రావటానికి. ఆమేన్. మనం ఏం చేస్తాము? కప్పలకు, బల్లులకు భయపడతా ఉంటాం. ఇప్పుడు ఒక బల్లి బండి కింద ఎక్కడ గందరగోళం చేయరు. అంతెందుకు, చీకట్లో పాస్టర్ గారు ఎవరో నడిచినట్లు కనిపిస్తుంది, నీడని చూసి భయపడే వాళ్ళు లేకపోలేదు. కొంతమంది ఏం చేస్తారంటే, పాస్టర్ గారు వాడు గుర్రు చూస్తుండు పాస్టర్ గారు. వాళ్ళు చెప్పిన విషయం మీకు చెప్తున్నా నేను. గుర్రు చూస్తుండు పాస్టర్ గారు. వాడు మామూలోడు కాదు, పెద్ద మాంత్రికుడు పాస్టర్ గారు. నాకు భయం అవుతుంది పాస్టర్ గారు. నేను అంటాను, ఆ మృగాలైనా ఈ మృగాలైనా మీ విషయంలో వారికి దేవుడు భయమునిచ్చాడు. ఆమేన్. అందుకే నేను సవాలు చేసి మాట్లాడుతున్నాను. ఏ మాంత్రికుడు మిమ్మల్ని ఏమి చేయలేడు. ఏ చాతబడి మిమ్మల్ని ఏమి చేయలేదు. ఆమేన్, ఆమేన్. మీరు అనవసరంగా కంగారు పడకండి. చాతబడులు చేశాడని, మంత్ర ప్రయోగాలు చేశాడని, భానుమతి చేశాడని, ఇంకేంటి బొమ్మలో పెట్టాడు పాస్టర్ గారు నన్ను అనకండి. బైబిల్లో రాస్తుంది, ఇశ్రాయేలులో ఏ మంత్రం లేదు, ఏ శకునం లేదు. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆమేన్. ఏ చేతబడి నేనేం చేయదు. నువ్వు భయపడ్డావా, నీ భయమే శత్రువుకు ఒక ఆయుధంగా మారుతుంది. నీ కాళ్ళ కింద ఉన్న దుమ్మును తీసుకెళ్ళి నీకు విరోధంగా చేతబడి చేసిన, నువ్వు యేసయ్య కృపలో, రక్తంలో దాగి ఉన్నంత వరకు ఎవ్వడు నిన్ను ముట్టజాలడు. స్తోత్రం, హల్లెలూయా. ఒక క్రైస్తవ కుటుంబం వారికి ఎవరో చేతబడి చేశారని వానికంటే పెద్ద మాంత్రికుని పిలవాలనుకున్నారు. ఈ విషయం తెలిసిన పాస్టర్ గారు వారి కొరకు బాగా భారంతో ప్రార్థన చేస్తూ ఉంటే ఈ కుటుంబీకులు పెద్ద మాంత్రికుని దగ్గరికి వెళ్ళారు. క్రైస్తవులు. కథ కాదు, జరిగిన సంభవం చెప్తున్నాను. పెద్ద మాంత్రికుని దగ్గరికి వెళ్తే ఆ మాంత్రికుడు ఈ దేవుని బిడ్డల ఇంట్లోకి వచ్చాడు. ఇంటికి వచ్చి
ఈ కుటుంబానికి ఎవరు వ్యతిరేకంగా క్రియ చేస్తున్నాడో వాళ్ళ పేరు మీద వాడు మంత్రప్రయోగాలు ప్రారంభించి ఈ ఇంటికి వ్యతిరేకంగా ప్రయోగించిన దయ్యము కంటే పెద్ద దయ్యాన్ని పిలిచాడు వీడు, వాడిని తిప్పికొట్టడానికి. పెద్ద దయ్యం వచ్చింది, పిలిచిన వెంటనే వచ్చి అంత దూరం నిలబడింది. రా, దగ్గరికి రా అని వాడు పిలుస్తాడు, ఇది రావట్లేదు. రమ్మంటున్నానా అన్నాడు, నేను రాను బాబోయ్ అన్నది. ఎందుకు రావు? నీకంటే నాకంటే మనలాంటి కోట్ల కొలది దయ్యాల కంటే గొప్పవాడు ఆ ఇంట్లో ఉన్నాడు. చపలు వరదాం గట్టిగా, హల్లెలూయా. ఆ దయ్యం సాక్ష్యం చెప్పింది, ఆ ఇంట్లో యేసయ్య ఉన్నాను, ఎట్లా రావాలి నేను? కొంతమంది వాక్య జ్ఞానం లేని వారు, ఎదగలేని వారు కట్టించుకోవడానికి వెళ్తూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ వెళ్తుంటారు. కొందరు బాబాల దగ్గరికి, కొందరు మాంత్రికుల దగ్గరికి. ఏం స్టేషన్ అది? బిస్గిరికి వెళ్తుంటారు కొంతమంది. మా జీవితంలో జరిగిన ఒక సంభవం మీకు చెప్తాను. మేము జిఎం కాలనీలో ఉన్నప్పుడు ఒక ఆమెకి చేతబడి చేశారట. ఆమెకి 2 కళ్ళు పోయాయి, కనిపించట్లేదు, గుడ్డిదైపోయింది. మా ఫైతం ఆ లైన్లోనే ఉంటుంది. అక్కడ మేము ప్రార్థన చేస్తున్న సంగతి తెలిసి తడుముకొని ఒక అబ్బాయి సహాయంతో విశ్వాస గృహానికి వచ్చింది. మేము దైవ సేవకులు ఆమె కొరకు బాగా ప్రార్థన చేశాం. దేవుడు ఆమెకి ఎలా అద్భుతంగా విడుదలిచ్చాడంటే, ఆమె పోయిన కళ్ళు తిరిగి ఆమె చూడగలిగడం ప్రారంభించింది. ఆమెకు మరలా కళ్ళు వచ్చేసింది. ఆ తర్వాత ఈమెకు వ్యతిరేకంగా చేతబడి చేసిన వాడు మరి ఎక్కువగా ప్రయోగం చేయటానికి పూనుకున్నాడు. ఆమె పరిగెత్తుకుని వచ్చేసి, అయ్యా పలానా ఆయన నా మీద పగబట్టాడయ్యా, వాడు చాలా పెద్ద పెద్ద మంత్రాలు చేస్తున్నా, నాకు భయం అవుతుంది అంటే ఆమెను ఫైతంలో పెట్టుకున్నా. ఆ రాత్రి ఆ మాంత్రికుడు ఆ ఇంట్లో దానికి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చుకొని ఇళ్ళల్ని తలుపులు వేసుకొని లోపల కూర్చున్నాడు. మేము సేవకులం ఈ ఇంట్లో ప్రార్థనలో కూర్చున్నాం. వాడు అక్కడ మంత్ర ప్రయోగాలు, మేము ఇక్కడ యేసు నామంలో ప్రార్థనలు, 2 ఏకంగా జరుగుతూ ఉంది. మాకు తెలియదు ఈ విషయం, తర్వాత తెలిసింది. ప్రార్థన చేస్తున్నాం. మనలో ఉన్నవాడు చెప్పాలి, ఆ ఇంట్లో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆ గొప్పవాడు ఒక్కసారి లేచి ఆ ఇంటి మీద పడ్డాడు. ఆమేన్. మీరు నమ్మండి, ఆ ఇల్లు నిలువున కుప్ప కూలిపోయింది. ఇల్లు కూలిందండి. వాడు ఆ రాత్రి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, ఆమేన్. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుని నువ్వు సేవిస్తున్నా. మనం సేవిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు మృతుడు కాదు, ఒక రాయి కాదు, ఒక బొమ్మ కాదు. ప్రాణాలు పోసి సజీవునిగా చేయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసు. ఆమేన్. విశ్వాసంతో రండి. మీ సమస్య ఏ సమస్య అయినా, మీ వ్యాధి ఏ వ్యాధి అయినా సరే, విశ్వాసం మాత్రమే ఉంచి ప్రభు సన్నిధికి రండి. ఆయన ద్వారా విడుదల పొంది తిరిగి ఇంటికి సమాధానం కలిగి వెళ్ళండి. ఆమేన్. దీని కొరకు మీరు యాత్రలు చేయనక్కర్లేదు. మీ స్వస్థత కొరకు యాత్రలు చేయనక్కర్లేదు. మీరు బాగుపడాలని ఎక్కడెక్కడో పోనక్కర్లేదు.
భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఎక్కనక్కర్లేదు, స్తోత్రం. వరంగల్ పోనక్కర్లేదు. నేను అంటున్నాను, సవాల్ చేసి మాట్లాడుతున్నాను. మీ విశ్వాసం ఒక మనిషి మీద కాదు. మీ విశ్వాసం శరీరం దాల్చనివ్వకండి. మీ విశ్వాసం యేసు మీద ఉంచండి. దైవ సేవకులు ప్రార్థన చేస్తే నేను బాగుపడతాను అని పూర్తి విశ్వాసంతో ఆయన సన్నిధికి రండి. మీరు ఉన్న చోటున దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. ఆమేన్. ఈ విశ్వాసం లేక ఎక్కడెక్కడికో ఊర్లు తిరుగుతున్నా అంటే మీరు యేసయ్య మీద విశ్వాసం పెట్టకుండా ఒక మనుషుని ఆధారం చేసుకుంటున్నారు. ఎవరు తమకు శరీరాన్ని ఆధారం చేసుకుంటారో, మనుషుని ఆధారం చేసుకుంటారో వారు శపించబడతారని బైబిల్ సెలవిస్తుంది. ఒక మనిషి మీద ఎప్పుడు మీద ఆధారపడకండి. ఎవరైనా కానివ్వండి, నేనైనా కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, మిమ్మల్ని బాగు చేసేది మేము కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, నేను చెప్పదలిసిన మృగం ఏ మృగమో తెలుసా? సింహాలు, పులులు, ఎలుగుబంట్లు కాదా. నేను చెప్పదలుచుకున్న మృగానికి 2 కాళ్ళు, 2 చేతులు, 1 తల ఉంటుంది. ఆమేన్. వినండి, దేవుడు ఆశీర్వదించే కుటుంబం ఎలాగుంటుందో మీకు పరిచయం చేస్తున్నారు. నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబం ఎలాగుంటుందంటే మృగాలపై అధికారం కలిగి ఉంటుంది. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా. మీకు చెప్తాను, ఆ మృగాలు ఎక్కడున్నాయో మీకు చూపిస్తాను. చదవండి అపోస్తుల కార్యాలు. ముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వాక్యం. 15:32 ఫస్ట్ కొరింథియన్స్. నేను ఎఫెసులో మృగములతో పోరాడినడలా. అమ్మో, తలలు పైకెత్తండి ఒకసారి. ఎఫెసీ పట్టణంలోనంట మృగాలు ఉన్నాయంట. మృగాలు, విశ్వాసులు కాదు, మృగాలు ఉన్నారు అక్కడ. అంటే ఆ మృగాలు ఎవరంటే విశ్వాసులైన మృగాలు. మంచి పేరు. ఆమేన్, ఆమేన్. విశ్వాసులైన మృగాలు. వైల్డ్ బీస్ట్. ఐ ఫాట్ విత్ ద వైల్డ్ బీస్ట్ అట్ ఎఫెసస్. ఎవరి మృగాలు? ఆ మృగాలు ఏమంటున్నాయో ఒకసారి చదవండి. కంటిన్యూ. నేను ఎఫెసులో మృగములతో పోరాడినడలా నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనుక తిందుము త్రాగుదుము అని చెప్పే మృగాలు ఈ మృగాలు. ఏమిటి మృగాలు అంటే పునరుత్థానమును గూర్చిన నిరీక్షణ లేని మృగాలు. ఆ మృగాలు ఏమంటాయో తెలుసా? బ్రతికినంత కాలం తిందాం, తాగుదాం, పడుకుందాం, సుఖపడదాం. ఊకే చర్చి 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 అంటావేందయ్యా నీవు? ఊకే ప్రార్థన. పాస్టర్ గారు గంటలు గంటలు కూర్చోబెడతాడు ఇక్కడ. మరలా ప్రేయర్ సెల్ అంటాడు. ఆమె ప్రేయర్ సెల్తో తృప్తి పడకుండా మళ్ళీ ఇంట్లో ప్రార్థన అంటాడు. ఏం ప్రార్థనే? ఊకే ప్రార్థన. వీళ్ళు అంటారు శుభ్రంగా తిందాం, తాగుదాం, పడుకుందాం. మృగాలు చేసే పని ఏంటి? ఇదే. మృగాలు చేసే పని కూడా అదే. తింటాయి, తాగుతాయి, తిరుగుతాయి, మళ్ళీ పడుకుంటాయి, మళ్ళీ లేస్తాయి. ఎక్కడ తిండి దొరుకుతుందో చూస్తుంది, తింటుంది, తిరుగుతుంది, పడుకుంటుంది. ఒకవేళ నీవు కూడా దైవికమైన సహవాస విషయంలో ఆసక్తి లేని వాడవై ఎప్పుడు ఈ లోకంలో తిందాం, తాగుదాం, సుఖపడదాం, బిల్డింగ్లు కట్టుకుందాం, ఆస్తి సంపాదిస్తాం,
అన్నట్లుగా శరీర సంబంధమైన మనసుతో మాత్రమే ఈ లోకంలో జీవించావా, నిశ్చయంగా పరిశుద్ధ గ్రంథం నీకు నామకరణం చేస్తుంది. నీ ఒక మృగమే. చూడండి, ఇట్స్ వెరీ క్లియర్ అండ్ వెరీ స్ట్రైట్ మెసేజ్ టు యూ. అలాంటి వారు చాలామంది ఉన్నారు. దేవుని మందిరం రావడానికి ఇష్టపడని వారు, ప్రభు సన్నిధిలో కూర్చోటానికి గడపటానికి ఇష్టపడని వారు, ఎప్పుడు వారు శరీర సంబంధమైన ఆలోచన కలిగిన వారు, ఎప్పుడు సంపాదన, ఎప్పుడు సుఖపడదాం, ఎప్పుడు సౌఖ్యంగా ఉందాం, ఈ లోకం మట్టుకే క్రీస్తు యేసునందు నిరీక్షించిన వారు మందిరానికి వచ్చిన స్వస్థత కొరకు వస్తారు. వారు మందిరానికి వస్తే భర్త కొట్టకుండా భర్త మనసు మార్చాలి, పరలోకం కొరకు కాదు, కొట్టకుండా ఉండాలని. అలాంటి వారు ఉన్నారు. సమాధానం కొరకు వస్తారు. హృదయంలో నెమ్మది కావాలి, ప్రభు ఇస్తాడు, అందుకే చర్చికి వచ్చాం. ప్రభు దగ్గర నుండి ఏదైనా పొందటానికి వచ్చావు, కానీ నువ్వు ప్రభుతో సావాసం చేయటానికి రాలేదు. యు ఆర్ నాట్ ఎన్ స్పిరిచువల్ మ్యాన్. నువ్వు ఒక ఆత్మీయుడివి కాదు, నువ్వు లాభాపేక్ష కలిగిన వాడివి. ప్రభు దగ్గర నుంచి ఏదో పొందాలని శరీర మనస్సు కలిగిన వాడివి. ఇలాంటి వారందరూ మృగాలతో సమాధానం. వీరికి పరలోక నిరీక్షణ లేదా? దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడని నమ్మకం లేదు. స్వస్థత ఇస్తాడని నమ్మకం ఉంది, సమాధానం ఇస్తాడని నమ్మకం ఉంది, బాగు చేస్తాడని నమ్మకం ఉంది, త్రాగు నుండి విడుదల చేస్తాడని నమ్మకం ఉంది. పరలోక రాజ్యం ఇస్తాడని నమ్మకం లేదా? దాని కొరకు వీళ్ళు రావట్లేదు. ఈ లోకంలో లాభం పొందడానికి మాత్రమే వచ్చేవారా. అలాంటి విశ్వాసం ఎవరైనా సరే, మీరు నిజమైన ఆత్మీయ పునాది ఇంకనూ వేసుకోలేదు. ఈ లోకంలో, ఈ తాత్కాలికమైన ఈ లోకంలో ఎంత నువ్వు కోట్లు సంపాదించినా ఎంతకాలం దాంతో నువ్వు సరదా పడగల? శాశ్వతమైన రాజ్యము, యుగ యుగాలు గడిపే ఆ రాజ్యం కంటే తాత్కాలికమైన ఈ 60, 70, 80 స్మాల్ పీరియడ్ని, చిన్న పరిధి కాలాన్ని కొరకు శాశ్వతమైన జీవాన్ని వదులుకుంటున్న అనేక అమాయకులు, మూర్ఖులు ఎందరో ఈ లోకంలో ఉన్నారా? సత్యాన్ని అమ్ముకునేవారా? అక్రమ సంపదన కొరకు అడ్డుదారిలో అడుగులు వేసి లాభాల మీద లాభాలు సంపాదించి బిల్డింగులు కట్టి దేవుని రాజ్యానికి దూరమైపోయేవారు. వారికి కావాల్సినంత ఏమిటి? బిల్డింగ్ కావాలి, ఆస్తి కావాలి, వాహనాలు కావాలి, సుఖ సౌఖ్యాలు కావాలి. నేను అంటాను, దావీదు ఒకరోజు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, నా దేవా, నా తండ్రి, నేను నా ఇంటి వారు నీ సన్నిధిలో ఉండేటట్లుగా ఆశీర్వదించు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి ప్రార్థన అండి. నా పిల్లలు ఒక మంచి డాక్టర్ అయ్యేటట్లుగా చూడమని చెప్పిండా? నా పిల్లలు ఉన్నత ఉద్యోగం చేసేటట్లుగా ఆశీర్వదించమని చెప్పాడా? అవసరం, ఆ ప్రార్థన చేయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో వారు దేవుని సన్నిధిలో నుండే వారు దీవించబడాలి. ఆమేన్. డాక్టర్లు చదవండి, ఇంజనీర్లు చదవండి, లాయర్లు చదవండి, గొప్ప గొప్ప చదువులు చదవండి, డబుల్ PhD చేయండి, బట్ లివ్ ఇన్ హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధిలో నుంచి దీవించబడండి. ఆయన సన్నిధికి వేరై నువ్వు కోటీశ్వరుడు అవ్వటానికి ఇష్టపడకు. ఆయన సన్నిధికి దూరమై ఒక బిల్డింగ్ కడదాం అనుకోవద్దు. నేను అంటున్నాను ఈ రోజున మీతో, దేవుని సన్నిధికి దూరంగా మీరు ఏమి సంపాదించడానికి ఇష్టపడకండి. అది డాక్టర్ సంబంధమైన వదులుకోండి, దేవుని సన్నిధిలోనే ఉండండి. అంతకంటే మంచి సంబంధం దేవుడు మీకు ఇస్తాడు. చెప్పండి ఆమేనని, చెప్పండి గట్టిగా. అన్య సంబంధం అని 10 లక్షల రూపాయలు కట్నం ఇస్తారయ్యా, చేసుకోమంటావా? 10 లక్షలు కాదు, 10 కోట్లు ఇచ్చినా దాని కొరకు నువ్వు ఆశపడకు. మంచి సంబంధం ప్రేమపూర్వకంగా ఇచ్చింది తీసుకొని డిమాండ్ చేయకుండా డౌరీ అనే మాట కొట్టివేసి ప్రభుకు అప్పగించుకొని నువ్వు ప్రభు కొరకు ప్రభులో ఒక మంచి సంబంధం చూసుకో. వారు ఇచ్చిన దాంతో నువ్వు తృప్తి పడగలిగితే భావి కాలంలో వారు ఇచ్చిన 100 రూపాయలైనా సరే మంచి పునాది వేసి లైఫ్ లాంగ్ నీకు సుఖాన్ని దేవుడిస్తాడు. ఆమేన్, ఆమేన్,
నా మాటని ఒక దైవజనుని మాటగా మీరు అంగీకరించి మీ హృదయంలో చేర్చుకోండి. త్వరపడకండి. ఇప్పుడు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, మంచి సంబంధం దేవుడు ఇచ్చినంత వరకు వెయిట్ చేయండి. త్వరపడకండి. మంచి ఉద్యోగం దేవుడు ఇచ్చినంత వరకు వెయిట్ చేయండి. అక్రమంగా సంపాదించడానికి ప్రయత్నం చేయకండి. దేవుని సన్నిధికి దూరమై ప్రపంచమే అయినా, కోట్ల రూపాయల ఆస్తి అయినా అది నీకు వద్దు అని నిశ్చయం చేసుకో హృదయంలో. ఆమేన్. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. 1,000,000 ఐశ్వర్యం. పాడండి, స్వరమతి పాడండి. సంపద, సిరి సంపద, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు. యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు, తలంపులే నాకు. నీ సన్నిధే పెన్నిధి దేవా. చెప్పండి బాబా గట్టిగా. చూడాలని, నిన్ను చూడాలని, స్వరం వినాలని, స్వరం వినాలని. రాజా యేసు రాజా, దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదంతోనే మనం తృప్తి పడుదాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మన కుటుంబం అంతటిని రక్షిస్తాడు. రెండవదిగా మృగాలపై అధికారం దేవునికి ఇస్తున్నాడు. ఆమేన్. ఎవరి మృగాలు? ఈ లోకము కొరకు మాత్రమే జీవించేవారు, దైవికమైన చింతన ఆలోచన లేనివారు, ఎప్పుడు సంపదన, సుఖము, సౌఖ్యములు వెంట పరిగెత్తేవారు. ఇంకో మృగాన్ని మీకు పరిచయం చేస్తాను. చాలా ప్రాముఖ్యమైన మృగం అది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. 2:12. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి. వివేక శూన్యములకు మృగం అంటే బుద్ధి లేని మృగము అని అర్థం. బుద్ధి లేని మృగం. ఏ మృగం ఇది? దేనిని గూర్చి దేవుడు మృగం అంటున్నాడు? 10వ వచనంలో చివరి లైన్ చదవండి, 10th verse. అదే పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యంలో 10వ వాక్యంలో చివరి లైన్ మాత్రం చదవండి చాలు. వీరు తెగువ గల వారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరువకై ఉన్నారు. మహాత్ములను అంటే అధికారులను, నాయకులను దూషించే మృగాలు. నడిపింపు మీద రెస్పెక్ట్ లేని మృగాలు, నాయకత్వాన్ని ఎదిరించే మృగాలు, దైవికమైన అధికారాలను త్రోసివేసిన మృగాలు. దేవుని ఆశీర్వాదం మనందరికీ అవసరం. ఆమేనండి, ఆమేన్. అలాగున మహాత్ములను, అధికారులను దూషించి వింతైన శాపాన్ని అనుభవించిన తెగ బైబిల్లో ఎన్నో రకాలుగా రాస్తుంది. దైవ సేవకులుగా మేము మిమ్మల్ని కోరుతున్నాం. దైవికమైన నడిపింపునకు, నాయకత్వానికి పూర్తిగా మీరు అప్పగించుకొని పరలోక సంబంధమైన దీవెనలతో మీరు నింపబడాలి.
ఆమేన్. ఓకే, థర్డ్ పాయింట్ చెప్పి నేను క్లుప్తంగా ముగించేస్తాను. జాగ్రత్తగా చూడండి. వర్స్ 3, 9వ అధ్యాయం, ఆది కాండం 9వ అధ్యాయం 3వ వచనం. ప్రాణము గల సమస్త చరములు, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, నీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు, పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను, వాటిని నేను మీకు ఇచ్చి ఉన్నాను. ఆమేన్. మీకు అర్థం కాదులే, ఒకసారి తలలు పైకెత్తండి. ఆమేన్. హల్లెలూయా. అక్కడ దేవుడు అంటున్నాడు, ఇక మీదట ప్రాణము కలిగిన జీవులను, సమస్త జీవులను మీకు ఆహారంగా ఇస్తున్నాను, వాటిని మీరు తినండి. ఆమేన్. మీకు విచిత్రమైన విషయం చెప్తాను. ఆదాం మొదలుకొని నోవా వరకు అందరూ శాకాహారులు. కానీ దేవుడు ఇక్కడ కొత్తగా నాన్ వెజిటేరియన్ పరిచయం చేస్తున్నాడు. ఆమేన్. నోవా, ఇంతవరకు వాళ్ళంతా వెజిటేరియన్, ఇక మీదట నువ్వు నాన్ వెజిటేరియన్. ఆమేన్. నీకు ఇష్టమైన మాంసాన్ని తిను. ఆమేన్. ఏది ఇష్టమో తినండి, అంతే. పాస్టర్గా ఇది తినొచ్చా, అది తినొచ్చా, నో లిస్ట్, ఏదైనా తినండి. ఆమేన్. ఏదైనా డౌట్ వస్తే నన్ను అడగండి. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కాదు కానీ నేను వెళ్ళిపోతున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆదాం మొదలుకొని నోవా వరకు ఈవెన్ వైల్డ్ బీస్ట్, మృగాలు కూడా శాకాహారే. దేనికి దేవుడు మాంసం పెట్టలేదు. ఆకుకూరలు, పచ్చని మొక్కలు మీకు ఆహారం అగునుగాక అన్నాడు ఏదైనా తోటలో. మీ తర్వాత చదువుకోండి, ఏదైనా తోటలోన రాయబడిన మాట. కానీ ఇక్కడ దేవుడు వారికి ఏ ఆహారం ఇస్తున్నాడు? చవండి 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 గట్టిగా, మాంస ఆహారం. చవండి గట్టిగా. అంటే మిమ్మల్ని అర్జెంటుగా మాంసం వండుకోమని చెప్పట్లేదు. నేను చెప్పదలసిన మాట ఏంటంటే, దేవుడు వారికి బలమైన ఆహారం ఇస్తున్నాడు. ఆశీర్వదించబడిన కుటుంబం అంటే ఏ కుటుంబం తెలుసా? బలమైన ఆహారమును తిని బలముగా ఉండగలిగిన వారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు వారికి పెట్టిన ఆహారంలో ఒక మార్పును దేవుడిచ్చాడు. ఇంతవరకు మీరు ఆకుకూరలు తినారా, ఇక మీదట మీరు మాంసాహారం, బలమైన ఆహారం తినండి. ఈ రోజున నేను మీతో మాట్లాడుతున్నాను. ఇంతవరకు మీరు పాలు తాగిన వారు ఉండవచ్చు కదా, ఇక మీదట బలమైన ఆహారం కొరకు మీరు సిద్ధపడండి. ఆమేనండి. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఆహారంలో ఒక మార్పును దేవుడు ఇస్తాడు. ఎప్పుడు మీరు పాలు తాగుతూ ఉండిపోవద్దు. పాలు తాగుతూ ఉన్నవారు ఎవరంటే పసిబిడ్డలు. వీళ్ళు శిశువులు అన్నారు. వారికి పాలే రైట్ అంట, బలమైన ఆహారం వారికి తగదట. దైవజనులు పౌలు అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యం నుంచి మీరు చదివితే 11 కూడా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున. చూసారా, అనేక విషయాలు చెప్పాలని కడుపులో దాచుకున్నాడు దైవజనుడు. ఇంకా ప్రసంగం ముగించలేదు, కానీ వినటానికి మీరు మందులై ఉన్నారు. అంటే ఆ ఇంట్రెస్ట్ ప్రజల్లో తగ్గింది అంటున్నాడు. చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను, కానీ మీరు మందులై ఉన్నారు, మీరు మత్తులై ఉన్నారు, మీరు వినే స్థితిలో లేరు. ఎందుకు లేరు వినే స్థితిలో? చాలామంది చెప్తారు ఏమంటే, పాస్టర్ గారు కంట్రోల్ అవ్వట్లేదండి అంట. నిద్ర కంట్రోల్ అవ్వట్లేదండి మాకు. చాలా
చాలామంది చెప్తారు, పాస్టర్ గారు ప్రార్థనలో కూర్చోవడమే ఆలస్యం, నిద్ర వచ్చేస్తుంది పాస్టర్ గారు. నిద్ర ఏం ఎరగదట, ఏం ఎరగదట నిద్ర? సిగ్గు, నో సిగ్గు. సుఖం అనే దానికంటే సిగ్గు అంటే బాగుంది. మీరైతే లాగగలరు, ఇట్లా ఇట్లా లాగితే సరిపోతుంది మీకు. ఫుల్ ముసుగు ఇట్లా లాగిండ్రంటే లోపల ఏం చేస్తున్నా అర్థం కాదు. మరి వీళ్ళకి దేవుడు ముసుగులు ఇవ్వలేదు, మీరు వెంటనే బయటపడతారు. హల్లెలూయా. సెమినార్లో పాస్టర్ గారు మంచి ఉపమానం చెప్పాడు. ఓ పాస్టర్ గారట ప్రభు రాకడని గురించి ప్రసంగం చేస్తున్నాడంట. చక్కగా రాసుకున్నాడట, ఆ పేపర్ ముందు పెట్టుకున్నాడు. ఆ పేపర్ చూసి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడట. అన్నాడు లేదు, పేపర్ ఎగిరి పడింది. నెక్స్ట్ ఏంటో అర్థం కావట్లేదు, రిపీట్ అవుతా ఉంది. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంతలో పేపర్ అక్కడ కనిపించేసరికి ఇట్లా అన్నాడు, ఎగిరి ముసలమ్మ మీద పడ్డాడు. ముసలమ్మ మీద పడేసరికి పాస్టర్ గారు అన్నారు, అమ్మా క్షమించమ్మా, పేపర్ పడిందమ్మా అన్నాడు. అందుకు ఆమె ఒప్పుకుంది, నిజమే పాస్టర్ గారు, మీరు అప్పటి నుంచి నేను వస్తున్నా అని ప్రసంగం నేనే రెడీగా లేనయ్యా, నా రెడీగా నేను పక్కకు జరిగేవాడిని, నేను రెడీగా లేనయ్యా, అది నా కర్మ అయ్యా అన్నది ఆమె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏ పాయింట్లో ఇప్పుడు ఉన్నాం? వినుటకు మందమైపోయారు. చూడండి అక్కడ రాస్తాడు, కంటిన్యూ చేయండి, త్వరగా ముగించేస్తాను. మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. విశదపరచుట చాలా కష్టం. కాలమును బట్టి చూచితే, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన మీరంతా ఈ గ్లోరియస్ చర్చ్లో ఉన్న దాదాపుగా చాలా మంది బోధకులుగా ఉండవలసింది. దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చింది. మరలా ప్రారంభం నుంచి బోధించాల్సి వస్తుంది. మీరు పాలు త్రాగవలసిన వారే, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు, బలమైన ఆహారం తినేవారు మీరు కారు. మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. చూసారా, బలమైన ఆహారం తినే వారిని గురించి ప్రత్యేకంగా రాస్తున్నాడు, పాలు తాగే వారిని గురించి ప్రత్యేకంగా రాస్తున్నాడు. అంటే వీళ్ళంతా పసిబిడ్డలంట, శిశువులంట. ఎందుకు వారి ఆహారంలో మార్పు రాలేదు? ఆహారంలో మార్పు రాలేదు అంటే వారు ఇంకా ఎదగలేదు, వారు ఇంకా శిశువులుగానే ఉన్నారు. మరి చాలా కాలం అయింది కదా, మరి ఇంకా శిశువులుగా ఉండడం ఏంటి? వారు ఇంకా ఎందుకు ఎదగలేదు అంటే దైవజనుడు రాస్తాడు, మీలో కక్షలు, గొడవలు, భేదాలు, విమతలు లేవా? ఇవి ఉంటే మీరు ఎలా ఎదుగుతారు? చూడండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం. 1 కొరింథీ 3:2. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున, అప్పటిలో మీకు బలము సరిపోలేదు, పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు బలహీనులై ఉన్నవారు కారా? మీలో అసూయ కలహాలు ఉండగా మీరు శరీర సంబంధులే మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా? చూసారా, వీళ్ళే పసిబిడ్డలు,
గొడవలు, కొట్లాటలు, విభేదాలు, ద్వేషాలు, కక్షలు పెట్టుకున్న నీవు సంవత్సరాల తరబడి పాలు తాగే శిశువే కానీ నువ్వు ఎదిగిన అనుభవంలోకి రాలేవు. నోవాహు దేవునితో నడుస్తున్నాడు. ఆ కుటుంబంలో చూస్తే అత్త కోడల్ని పిలుస్తుంది. ఏమని పిలుస్తుందంటే కూతురా అంటుంది. ఆమెన్, ఆమెన్. ఆ కోడలు అత్తను పిలుస్తుంది, మమ్మీ అని పిలుస్తుంది. ఆమెన్. ఏం ఫ్యామిలీ అండి ఆ ఫ్యామిలీ. అందుకని అది మోడల్ ఫ్యామిలీ మనకి. ఆమెన్. దేవుడు నోవాహును తన కుటుంబమును ఆశీర్వదించాను. ఏంటయ్యా ఆశీర్వాదం? సమాధానంగా ఉన్నారు ఇంట్లో. భార్యాభర్తల మధ్యలో గొడవలు లేవు, అత్త కోడల మధ్యలో గొడవలు లేవు. ఎంత సంతోషంగా పనిచేసుకుంటున్నారండి అందరూ కలిసి. ఒక్క కుటుంబంగా 3 కోడళ్ళు ఉన్నారు ఇంట్లో. ఆ 3 కోడళ్ళు కూడా కుమార్తెల మాదిరిగా ఇంట్లో ఉన్నారు. ఆమెన్. చవని గట్టిగా హల్లెలూయా. వాళ్ళు గొడవలు కాదు, చక్కటి కోడళ్ళు. ఆమెన్. వాళ్ళు అత్తలు కాదు, కత్తులు కాదు, వారు మంచి అత్తలు. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా సమాధానంగా కలిసి ఉన్నారండి. అందుకే మీ మధ్యలో గొడవలు, ద్వేషాలు ఉంటే మీరు ఇంకా పసిబిడ్డలు, మీకు బలమైన ఆహారం తగదా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గాడ్ బ్లెస్డ్ ఫ్యామిలీ ఏది? దేవుడు ఆస్వాదించిన మన కుటుంబం ఏది? నంబర్ వన్ దేవుని రక్షణను అనుభవించండి. నంబర్ 2 దేవుని అధికారం, విశేషమైన అధికారం. ప్రతి మృగ స్వభావంపై ఒక అధికారం అనుభవించు. నంబర్ 3 విశేషమైన పోషణ, అంటే ఒక బలమైన ఆహారంతో నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ కన్ఫ్యూషన్ కాకుండా ఒక్కొక్క లైన్ నేను చెప్పేస్తాను. నంబర్ 4 చెప్పండి. విశేషమైన వాగ్దానం. చూడండి, దేవుడు నోవాహుతో ఆ 8వ వచనం నుండి 9వ అధ్యాయం, నేను చెప్పే విషయాలన్నీ 9వ అధ్యాయమే. జెనసిస్ 9 చాప్టర్, ఆదికాండం 9వ అధ్యాయం 8 నుండి 17 వరకు మీరు చదివితే అక్కడ 7 సార్లు వాగ్దానాన్ని, నిబంధనను గుర్తు చేస్తున్నాడు. మాటి మాటికి నిబంధన, 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 నిబంధన. దేవుడు నిబంధన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పదలసిన మంచి విషయం ఏంటంటే, ఆనాడు నోవాహుతో ఒక నిబంధన చేశాడు, అంతకంటే శ్రేష్టమైన నిబంధన ఈ రోజున మనతో అనేక నిబంధనలు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. విశేషమైన కార్యం ఏంటంటే, ఆనాడు నోవాహుతో చేసిన నిబంధనకి ఈ రోజు వరకు దేవుడు కట్టుబడి ఉన్నాడు. ఆమేన్. అక్కడక్కడ ప్రళయాలు వస్తున్నాయి, కానీ ప్రపంచమంతా నీటితో ముంచలేదు. ఈ రోజు వరకు ముంచలేదు. ఆ రోజు ముంచాడు, సంతాపడ్డాడు. ఇక ఎప్పుడు అలా చెయ్యను అని మాటిచ్చాడు. ఆ మాటలో నిలబడ్డాడు దేవుడు. అందుకనే అనేక ప్రాంతాల్లో ఒక్కసారిగా జలప్రలయంతో నశించిపోవట్లేదు. అక్కడక్కడ దేవుని ఉగ్రత కనిపిస్తూ ఉంది. ఇదంతటి కారణం ఏంటంటే దేవుని విశ్వాస్యత, దేవుని నమ్మకత్వం. ఇచ్చిన మాట మీద నిలబడి వాటిని నెరవేర్చుటకు సమర్థుడు. ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను, నోవాహుతో చేసిన నిబంధన నెరవేర్చిన దేవుడు నీతో చేసిన నిబంధన విషయంలో తప్పకుండా అలాగే నెరవేరుస్తాడు. ఆమేన్. దేవుడు ఆశీర్వదించిన కుటుంబం ఏ కుటుంబం అంటే నిబంధనను అనుభవిస్తున్న కుటుంబం. ఆమేన్. నంబర్ 5 తర్వాత విశేషమైన అభివృద్ధి, సూపర్ ప్రాస్పరిటీ. నోవాహు ఎన్నో వచనం అది? 20వ వచనం తర్వాత చదువుకోండి, రెఫరెన్స్ రాసుకోండి. నోవాహు ఒక ద్రాక్ష తోట నాటాడు. ద్రాక్ష తోట నాటిన తర్వాత ఆ తోటని దేవుడు ఆస్వాదించాడు.
విస్తారంగా కాపు కాసింది. వాటితో ఆయన ద్రాక్షరసం చేసుకొని చక్కగా తాగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ద్రాక్షరసం అంటే ఇక్కడ బ్రాండీ కాదు, విస్కీ కాదు. ఆమేన్. పాస్టర్ గారు ఇలా చెప్పారని మీరు అలా పోగలరు, ఛాన్స్ దొరికిందని. గ్రేప్ జ్యూస్ తాగుతున్నాడు. అంటే జ్యూస్ చేసుకొని తాగుతున్నాడంటే హీ వాస్ బ్లెస్డ్. ఆయన వేసిన తోట దీవించబడింది. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు తన చేతి పనిని ఆశీర్వదించాడు. ఆమేన్ అనండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించిన కుటుంబం ఏ కుటుంబం అంటే వారి చేతి పనిని దీవిస్తున్నాడు. అది వ్యాపారమైనా, అది ఏ పని అయినా, నీవు పూనుకున్న ప్రతిదీ కూడా నీకు సఫలతనిచ్చి, నీకు ప్రాస్పరిటీనిచ్చి దేవుడు తప్పకుండా ఆస్వాదిస్తాడు. మనందరికీ తెలిసిన వాక్యం 128వ కీర్తన, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగున దీవించబడతాడు. ఎలాగున? అతడు తన చేతి కష్టార్జితాన్ని అనుభవిస్తాడు. ఆ కష్టార్జితంని దేవుడు ఆస్వాదిస్తాడు. ఆమేన్. నీ చేతి పనిని దేవుడు ఆస్వాదిస్తాడు. ఆమేన్. ఎన్నో పాయింట్ అది? 5. నంబర్ 6, సూపర్ ప్రోజనీ, విశేషమైన సంతతి. 26, 27 వచనం చూస్తే దేవుడు నోవాహు ఆ సంతతిని ఆస్వాదిస్తున్నాడు. ఏమని ఆస్వాదిస్తున్నాడు? నీవు యజమానుడివి. ఆమేన్. నంబర్ 2, నువ్వు విస్తరిస్తావు. ఆమేన్. విశాలపరచబడుతుంది యాఫేతు గుడారం. షేము, నువ్వు దాసుడవు కాదు, నువ్వు యజమానుడివి దీవించాడు. వారి సంతానం దేవుడు ఆస్వాదించి అభివృద్ధి పొందగా వారి సంతతిలో నుంచి దేవుడు అబ్రహామును బయటికి తెచ్చాడు. అబ్రహాము నుండి ఇస్రాయిల్ నుంచి ఈ రోజున మనము దీవించబడుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ సూపర్ జీనియాలజీ. ఆ రేస్ ఉందే, ఆ లైన్, జీనియాలజికల్ లైన్, దేవుడు ఆ వరుసను ఆస్వాదించాడు. ఆ వరుసలో ఉన్న అందరినీ దీవించాడు. దావీదు మొదలుకొని యేసు క్రీస్తు వరకు అందరూ ఆ జీనియాలజీలో వచ్చిన వారు. అందుకని నోవాహు సూపర్ బ్లెస్సింగ్ ఇచ్చాడు ప్రజలకి. ఆమేన్. హల్లెలూయా. నంబర్ 7, సూపర్ ప్రివిలేజ్. చెప్పండి గట్టిగా. అంటే విశేషమైన ఆధిక్యత. ఏమిటి ఆధిక్యత అంటే దీర్ఘాయువు. ఆమేన్. హల్లెలూయా. చివరి వచనంలో రాయబడింది ఆ మాట, 28-29. నోవహు 380 ఏండ్లు బ్రతికాను. నోవహు బ్రతికిన దినములన్నీ 980 ఏండ్లు. 980 ఏండ్లు. 950 years. అమ్మయ్యా అనండి. ఎంతకాలం బ్రతికాడట? 950 సంవత్సరాలు. ఒకవేళ 950 సంవత్సరాలు ఎవరైనా మీకు ఇస్తానంటే ఎంతమంది కావాలంటారు? పాస్టర్ గారు మీకు దండం పెడతారయ్యా. వద్దు పాస్టర్ గారు, తొందరగా పోయేటట్టు ప్రార్థన చేయమంటారా? అలాంటి వాళ్ళు ఎంతమంది ఫోన్లు చేయట్లేదు. ఏం కుటుంబం పాస్టర్ గారు, అబ్బా ఏం బ్రతుకు పాస్టర్ గారు, తొందరగా పోయేటట్టు ప్రార్థన చేయండి అంటారు. నో, దేవుడు నీకు ఇచ్చిన లైఫ్ స్పాన్ దేవుని మహిమ కొరకు ఉపయోగించు. ఆ లైఫ్ స్పాన్ 10 మందికి ఆశీర్వాదంగా ఉండేటట్లుగా దాన్ని మలుచుకో. నువ్వు కరిగిపో, అవసరమైతే 10 మందికి వెలుగు ఇవ్వు. అవసరమైతే ఉప్పు మాదిరిగా కరిగిపో, 10 మందికి నువ్వు రుచినివ్వు. అదే క్రిస్టియన్ లైఫ్. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మంచి మాట చెప్పాలంటే లాంగ్ లైఫ్, దీర్ఘాయువు దేవుని ఆశీర్వాదం. ఆమేన్. నీ వలన అనేకులను దీవించాలని దేవుడు నీకు లైఫ్ స్పాన్ పొడిగిస్తున్నాడు. ఆ పొడిగిస్తున్న లైఫ్ స్పాన్ని నువ్వు యూజ్ చేసుకొని ప్రజలకు దీవెనగా బ్రతకాలి. ఆమేన్. దేవుడు అలాగున మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చెప్పండి గట్టిగా. ఒక్క విషయం మీకు చెప్తాను, అందరు మీ తలలు పైకెత్తండి. నోవాహు
పాపపు లోకములో నుండి ఒక పవిత్రమైన లోకంలో అడుగుపెట్టాడు. పతనమైపోయే లోకంలో నుండి ఒక నూతన లోకంలోకి అడుగుపెట్టాడు. ఎలా అడుగుపెట్టాడు? ఓడ నిర్మించుట వలన. ఒకసారి గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఒకవేళ ఓడ నోవా నిర్మించకపోతే అందరితో పాటు నోవా కూడా నశించిపోయి ఉండేవాడు. ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెట్టాడంటే దానికి కారణం ఓడ నిర్మించాడు, ఆ ఓడలో ప్రవేశించాడు. ఆ ఓడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. ఈరోజు నేను సవాలు చేసి మీతో మాట్లాడుతున్నాను. ఈ లోకంలో నుండి ఆ లోకంలోకి వెళ్ళాలనుకుంటే నువ్వు యేసులోనికి రా. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, రా యేసులోకి. ఒకవేళ ఇక్కడ ఎవరైనా యేసుక్రీస్తును అంగీకరించని స్థితిలో మొదటిసారి ఇక్కడికి వచ్చారేమో, ఈ సువార్త మొదటిసారి వింటున్నారేమో, తమాషాగా చూసిపోదామని ఒకవేళ వచ్చావేమో ఇక్కడికి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యేసే పరలోకానికి మార్గమై ఉన్నాడు. యేసే ఈ లోకంలో నీకు జీవమై ఉన్నాడు. ఈ లోకం నుండి ఆ లోకంలోకి వెళ్ళాలంటే నీకు యేసు అవసరం, ఆయన రక్షకుడు. ఇంకో విధంగా చెప్పాలంటే ఆ ఓడ కొత్త నిబంధన సంఘానికి సాదృశ్యం. ప్రభు పిలుస్తున్నాడు, ఓడలోనికి రా. ఇప్పుడు సేవకుడిగా నేను పిలుస్తున్నాను, రా సంఘంలోనికి. ఈ సంఘం ఎత్తబడబోతుంది. ఆమేన్. ఓడ ఎత్తబడినట్లుగా ఈ సంఘం ఎత్తబడుతుంది. నువ్వు ఎత్తబడాలంటే నువ్వు సంఘంలో ఉండాలి, నువ్వు సంఘ సభ్యునిగా ఉండాలి. తీర్మానం చేసుకో. మాట వరుసకి పై భక్తిగా వచ్చి వెళ్ళిపోతున్న విశ్వాసమేమో, నీకు ఈ సంఘముతో సంబంధం ఉందా? సహవాసంతో సంబంధం ఉందా? వాక్యం విని వెళ్ళిపోతున్నావేమో, సహవాసం కలిగి సంఘంలో స్థిరపడు. ఈ సంఘం క్రీస్తు శరీరం అనే ఈ సంఘం రేపు రాకల్లో ఎత్తబడబోతుంది. ఆమేన్. ఆ సంఘంలో నీవు స్థిరపడుదువుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. స్నేహితుడా స్నేహితుడా, నా ప్రాణానికి కారకుడా, నా జీవానికి ఆధారమా, యేసయ్యా 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 యేసయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా నా దేవా, క్షణమైన బ్రతుకాలేనయ్యా. నిన్ను విడిచి ఉండాలేనయ్యా నా దేవా, క్షణమైన బ్రతుకాలేనయ్యా. నీ అరచేతులలో నన్ను చెక్కుకున్నావు, ముదిమి వచ్చు వరకు
ఎత్తుకునే దేవుడవు. నీ అరచేతులలో నన్ను చెక్కుకున్నావు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే దేవుడవు. నా దీన స్థితి చూసి దేవా చలించిపోయావయ్యా. నా దీన స్థితి చూసి నా దేవా చలించిపోయావయ్యా. నీవు మాత్రమే నాతో ఉండి నా చెలిమి చేరావయ్యా. ఓ నీవు మాత్రమే నాతో ఉండి నా చెలిమి చేరావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్ను విడచి ఉండాలేనయ్యా. నా దేవా క్షణమైన బ్రతుకాలేనయ్యా. నిన్ను విడచి ఉండాలేనయ్యా. నా దేవా క్షణమైన బ్రతుకాలేనయ్యా. ఎన్నో రాత్రులు కుమిలి కుమిలి ఏడ్చాను, ఏ ఒక్కరూ నన్ను ఓదార్చలేదు. ఎన్నో రాత్రులు కుమిలి కుమిలి ఏడ్చాను, ఏ ఒక్కరూ నన్ను ఓదార్చలేదు. నా దీన స్థితి చూసి ప్రభువా చలించిపోయావయ్యా. నా దీన స్థితి చూసి ప్రభువా చలించిపోయావయ్యా. వేగిరమే దీనుడవై కన్నీరు తుడిచావయ్యా. వేగిరమే దీనుడవై కన్నీరు తుడిచావయ్యా. స్నేహితుడా స్నేహితుడా నా ప్రాణానికి కారకుడా, నా జీవానికి ఆధారమా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్ను విడచి ఉండాలేనయ్యా. నా దేవా క్షణమైన బ్రతుకాలేనయ్యా. నిన్ను విడచి ఉండాలేనయ్యా. నా దేవా క్షణమైన బ్రతుకాలేనయ్యా.
మీరు వినుచున్న ఈ పాస్టర్ సురేష్ గారి ప్రసంగాల క్యాసెట్, అదేవిధంగా మీకేమైనా ప్రార్థనావసరతలు ఉన్న ఎడల సంప్రదించండి. మా చిరునామా: పాస్టర్ సురేష్, గ్లోరియస్ మినిస్ట్రీస్, సియోన్పురం కాలనీ, FCI, రామగుండం. మొబైల్ 9849100405.